ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారండి అందరూ? యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. హోషేయ 9:12. వారిని విడిచిపెడితే వారికి శ్రమ. దేవుడు మనుషులు విడిచిపెడితే శ్రమ. ఎందుకంటే దేవుని కలిగి మనం ఉండాలి. మన అయిన వాళ్ళు విడిచిపెట్టినా, ఇంటి వారు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా కూడా మనకు పర్వాలేదు. దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవునితో మనం సహవాసం చేస్తుండాలి. ఆయనతో సహవాసం చేయటం అంటే ఏంటి? ఆయనతో ప్రార్థన చేయటం, ఆయన్ని స్తుతించటం, ఆరాధించటం, ఘనపరచటం, బైబిల్ చదువుకోవటం, ఇవన్నీ కూడా దేవునితో సంబంధంగా ఉంటాం అన్నమాట. ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు మనల్ని విడిచిపెడితే మనకి వేదన, శోధన, బాధ, కష్టం, నష్టం అన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మనల్ని ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టకూడదు. ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. అనుదినము ఒక స్నేహితుని కలుసుకుంటున్నట్టుగా స్నేహితులతో మాట్లాడే టైం తెలుసుగా, టైం తెలియదు అసలు ఎంతసేపు మాట్లాడినా. అదేవిధంగా మన దేవునితో సహవాసం చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు మనకి ఏ సమస్య ఉండదు. ఆయన విడిచిపెట్టకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు అన్నమాట. ఎల్లప్పుడూ కూడా దేవుని విధేయత కలిగి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన కనపరచాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.